సార్ మొత్తం మీదైతే మాకు బక్రీద్ విషయంలో మీరు మంచి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ తెలుసుకోవడానికి మీ నుంచి. అందుకే తెలుసుకుందాం అనుకుంటున్నాము. ముందుగా మాకొకటి చెప్పాలి. హిందూ, ముస్లిం భాయి భాయి అని హిందువులు అంటారు. మీరేమంటారు సార్? హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది హ్మ్. ఒకరు అంటే వచ్చి ఐక్యమత్యంగా ఉండేది కాదు. హ్మ్. ఇది అమలు చేసి ఈ Hmm. ప్రపంచానికి చాటి చెప్పిందే హిందూ ముస్లిం. హ్మ్. గంగా జమున తెహజీబ్ అంటారు నార్త్ లో ఎక్కువ. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని సౌత్ లో, హ్మ్. అంటే దక్షిణ భారతదేశంలో ఇది వాడతారు. హ్మ్. ఉత్తర భారతదేశంలో గంగా జమున తెహజీబ్ అంటారు. హ్మ్. ఎందుకంటే అక్కడ హిందువులు ముస్లింలు భాయ్ భాయ్ దాన్ని. హ్మ్. అంటే ఇది ఎవరో చెప్పి ఎవరో రాసిస్తే వచ్చినటువంటి ఐక్యత కాదు ఇది. హ్మ్. ఇదైతే మన భారతదేశం వసుదైక కుటుంబం లాగా అన్ని మతాల వారు కలిసి ఉంటున్నారో హ్మ్. దానినే హిందూ ముస్లిం భాయ్ 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 అంటారు. అంటారు. ఒకరు భాయ్ అని ఒకరు నై అని విభేదాలు ఈ రోజు సృష్టిస్తున్నారు. హ్మ్. అంటే ఇది విభజించడానికి, అదే విధంగా విషం చిమ్మేదానికి చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి అతివాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అని చెప్పవచ్చు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఒక నినాదం కాదు. గంగా జమున భాయ్ భాయ్ అంటే ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఐక్యత అని చెప్పి ఈ మీ హిట్ టీవీ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. తెలియజేసుకుంటున్నారు. ఓకే సార్. ఎందుకంటే ఈ క్వెషన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే హిందువులేమో అందరినీ కలుపుకుంటూ పోతారు. కానీ ముస్లింలు మాత్రం కలిసి ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏదైనా మాదే రైటు అనే ఒక మొండికెళ్తూ ఉంటారు ముస్లింలు అంటారు. అందుకే మరి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు. మీరు అంటారా లేదా అని చెప్పేసి అడిగాను. 100% అంటామమ్మా. ముందుగా మనం ఏది జరిగినా ఇప్పటి నుంచి కాదు, ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయము. హ్మ్. కలిసికట్టుగా ఎప్పుడైతే హ్మ్. మన సమాజంలో భారతదేశంలో ఎప్పుడైతే ఈ విభేదాలు వచ్చినాయో అలాంటి సందర్భాల్లో